సొరియాసిస్కి మందు లేదు. దాన్ని హైడ్ చేయడానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. అంటే సొరియాసిస్ అనేది ఇంటర్నల్ ఇమ్యూనిటీ ప్రాబ్లం అయితే దాని మేనిఫెస్టేషన్ అంటే చర్మం ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. నిజం చెప్పాలంటే ఇంకొకటి కూడా ఉంటుంది. మన ఇమ్యూనిటీ వ్యవస్థలో ప్రాసెసింగ్ ఆర్గాన్స్ మన లివర్లు కానీ కిడ్నీలు కానీ అలానే మన జీర్ణ వ్యవస్థ కానీ పనిచేసి విసర్జకాలను బయట దోసే ప్రాసెస్లో భాగంగానే వాటి మీద ఓవర్లోడ్ అయినప్పుడు అంటే కిడ్నీ కానీ లివర్ కానీ ఒక్కొక్కసారి ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ఇతర మార్గమైన చర్మం ద్వారా కూడా ప్రాసెస్ చేయాలని చూడటం ద్వారా కొన్ని చీల్చుకుని అక్కడ రావడం ఇమ్యూనిటీ సంబంధించి డ్యామేజ్ జరుగుతుందని కూడా ఒక సిద్ధాంతం ఉంది. ఏ సిద్ధాంతమైనా సరే ఏదైనా సిస్టంలో జరిగిన లోపాల కారణంగానే చర్మాన్ని చీల్చుకుని అవి బయటకు వస్తాయనేది వాస్తవం. సో అది ఎప్పటికీ తగ్గట్లా. నిజానికి సొరియాసిస్ అనేది కనిపించేది మీకు పై లేయర్లో, కింద అనేక లేయర్లు ఉంటాయి. అంటే పైన మీకు కనిపించేది ఇప్పుడు మీకు సొరియాసిస్ ఉందని ఇక్కడ కనిపించేది అంటే అదొక్కటే కాదు. మీకు అది 1వ లేయర్లో అది ఉంది, 2వ లేయర్లో ఇంకా ఇక్కడ ఉండొచ్చు, 4వ లేయర్లో ఇక్కడ ఉండొచ్చు. మీ డిఫరెంట్ లేయర్లో డిఫరెంట్ ఉంటుంది. అందుకే చూడండి మీకు ప్రతిసారి కొత్త చోట వస్తూ ఉంటుంది. అంటే అది కూడా డే 1 నుంచి ఉంది. దాని టైం వచ్చినప్పుడు దాని వచ్చింది. అంటే మొదట వచ్చిన రోజు అన్నీ రావాలని లేదు. అదే టైంలో మిగిలినవి కూడా అడుగును కనిపించకుండా ఉంటాయి. దేని టైం వచ్చినప్పుడు దాన్ని బయటకు వస్తాయి. అర్థమైందా?